మేమందరం కూడా ఒక ఐక్యతగా మాల గ్యాదర్ సంఘం నుంచి కూడా మాల సదర్ సంఘం నుంచి కూడా ఐక్యతగా ఈ రోజు గెలవడుతూ ఉన్నది మా జనాలు. మేము దేనికైనా సిద్ధంగా ఉంటాము. గతంలో తీసుకుంటా ఉంటే విపంచి నిలయము, హజ్ హౌస్, గ్రంథాలయము ఇలాంటి మా భూములు 13 పార్టీలో ఉన్నటువంటి మా మాలల భూములు గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం హరీష్ రావు అండదండలతోటి మా భూములు కూడా తీసుకున్నారు. మా త్యాగం చేస్తే ఈ రోజు తెలంగాణ గవర్నమెంట్ లో త్యాగశీలుగా మిగిలిపోయినటువంటి వ్యక్తులు మా మాలల జాగాలన్నీ గుంజుకొని కూడా ఈ రోజు విపంచి, గ్రంథాలయము, అరుంధతి మండపము, టీటీసీ బిల్డింగ్ ఇలాంటి ఎకరాలు భూమి గుంజుకొని ఆఫ్టర్ ఆల్ 3 గుంటల భూమిలో మా పూర్వీకుల గోరీలను కూల్చి మాకు ఇంత అన్యాయం చేస్తూ ఉన్నటువంటి హరీష్ రావు, ఇక్కడ ఉన్నాడు చైర్మన్, అక్కడ కౌన్సిలర్ స్థానిక కౌన్సిలర్ లక్ష్మణ్ గారు, వీళ్ళందరూ కూడా మాకు ఎంత అన్యాయం చేయాలని చూస్తా ఉన్నారు. మా గతంలో చూసుకుంటే మా ఆస్తులు ఎంత, మా కథ ఎంత, మమ్మల్ని ఎందుకు నీరుగారుస్తా ఉన్నారు. మేము